ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా టేస్టీగా రవ్వ దోశని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్ బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వని వేసుకోండి. పావు కప్పు బియ్యం పిండిని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండిని వేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఒక ఇంచ్ అల్లాన్ని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఒక చిన్న క్యారెట్ని తురుముకుని వేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా ముక్కల కింద కట్ చేసి వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక 750 ml వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది పల్చటి మజ్జిగలా ఉండాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి. మీకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంటే ఒక పావు కప్పు లేదా హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియం టు హైలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ప్యాన్ చివరి నుంచి దోశని వేసుకోవాలి. ఈ విధంగా చివరి అంచుల నుంచి పిండి వేయడం స్టార్ట్ చేసి లాస్ట్లో ఈ విధంగా మధ్యలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమిషం తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని అంచుల చుట్టూ వేసుకోవాలి. ఈ విధంగా దోశ కొంచెం కాలాక ఇప్పుడు ఫోల్డ్ చేసుకుని తీసుకోవాలి. సింపుల్గా టేస్టీగా రవ్వ దోశ రెడీ. ఈ విధంగా మిగతా దోశలు కూడా వేసుకోండి. అప్పుడప్పుడు ఈ విధంగా రవ్వ దోశ వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దోశని ఏ చట్నీతో అన్నా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పల్లీ చట్నీ, రెడ్ చట్నీ అయితే చేశాను. ఇంకా మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.